హలో అండి అందరికీ, నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. అందరికీ ఇష్టమైన క్యారెట్ హల్వా నేను ఏ విధంగా కుక్ చేస్తున్నాను అనేది చూపించబోతున్నాను. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. మొదటిగా క్యారెట్స్ని శుభ్రం చేసుకొని ఈ విధంగా తురుముకోవాలి. తురిమిన క్యారెట్ని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్వీట్ ప్రిపేర్ చేసుకునే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం శుభ్రం చేసి తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, చక్కగా అందులో నీరంతా పోయేంత వరకు ఈ నెయ్యిలో వేసి కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు క్యారెట్ తురుముని కొంచెం కొంచెంగా వేసుకొని గరిటెతో కింద నుంచి తిప్పుకుంటూ మొత్తం తురుము వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఈ క్యారెట్లో ఉన్న నీరు మొత్తం పోవడానికి మనకి 5 నుంచి 7 నిమిషాల వరకు పడుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి వదిలేస్తే ఉన్న నీరు మొత్తం పోతుంది క్యారెట్లో. ఈలోపు మనం షుగర్ని పౌడర్ చేసుకోవాలి. ఈ షుగర్ని పౌడర్ చేసుకునేప్పుడే ఇందులో యాలకులు కూడా వేసి పౌడర్ చేసుకోవాలి. చక్కగా షుగర్ మొత్తాన్ని యాలకులు వేసి ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ శుభ్రం చేసిన తర్వాత క్యారెట్ తురుము 850 గ్రామ్స్ వరకు వచ్చింది. సో నేను షుగర్ అయితే 250 గ్రామ్స్ వరకు తీసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇక్కడైతే చూడండి, చక్కగా క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి నెయ్యి బయటికి తేలినట్లు కనిపించినప్పుడు ఇందులో పాలని యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకోవడానికి కొలతలు అయితే 850 గ్రామ్స్ తురుము ఉంది కదా, నేనైతే 1 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ పాలని యాడ్ చేసుకున్నాను. పాలు యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ని పాలల్లో బాగా కుక్ చేసుకోవాలి. దీనికి నియర్లీ 30 to 35 మినిట్స్ వరకు అయితే పడుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టేసి చక్కగా కుక్ అవనివ్వాలి. ఈ క్యారెట్ తురుములో వేసుకున్న పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. క్యారెట్ని పాలు 80% వరకు ఇంకిపోయింది అని మనకు అనిపించినప్పుడు షుగర్ని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్ని ఇందులో కలిపేసుకోవాలి. షుగర్ పౌడర్ కూడా మనం కలిపిన తర్వాత మొత్తం షుగర్ కరిగిపోయి మొత్తం వాటర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. దానికి కూడా మనకి నియర్లీ 15 to 20 మినిట్స్ అనేది పడుతుంది. మనం షుగర్ పౌడర్ వేసిన తర్వాత స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. మనం తిప్పుకుంటూ ఉండి షుగర్ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మరొకసారి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం పంచదార అలానే పాలు మొత్తం ఇంకిపోయి ఈ విధంగా అయితే హల్వా రెడీ అవుతుంది. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. బయట స్వీట్ షాప్స్లో దొరికే హల్వా లాగానే ఉంటుంది. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత కూడా స్టవ్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి 7 to 10 మినిట్స్ వరకు హల్వానైతే కుక్ చేసుకోవాలి. ఈలోపు వేరొక స్టవ్లో చిన్న కడాయి పెట్టుకొని నెయ్యిలో
డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలి. నా దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేసుకున్నాను. నల్ల ద్రాక్ష, ఎండు ద్రాక్ష, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా బాదం. ఇవన్నీ చక్కగా నెయ్యిలో రోస్ట్ చేసుకొని ఈ హల్వాలో అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ హల్వా రెసిపీ నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఛానల్లో అప్లోడ్ చేసిన రెసిపీ లింక్స్ అయితే కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తున్నాను. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి.